అవకాశంలో మీరు మాకు కలుగు చేస్తున్నారు. ఎక్కడ దినమురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నింటానని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడవు, అద్భుతములను చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్యకరమైన కార్యములను మా ఎడల ప్రభా నువ్వు జరిగిస్తున్న విధానముకై నీకే కోట్లాను స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం. అందరం కూడా కూడి వచ్చిన మనం అందరం కూడా రెండు హస్తం కూడా ఆకాశం వైవైతే దేవదేవుని నామాన్ని మనము స్తుతించుకుందాం. సమస్తమైన కార్యములను సఫలము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, సమస్తమైన విషయాల్లో మనకు తోడుగా ఉండి మన జీవితాలను నడిపించగలిగిన వాడు, ఆదరణ దయచేయగలిగిన దేవుడు, నెమ్మదిని దయచేయగలిగిన దేవుడు, బలమైన దేవుడు, గొప్ప కార్యములను అనుగ్రహించగలిగిన వాడు, శక్తి కలిగిన కార్యములను చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏది కూడా లేదు కనుక ఈ ఉదయకాలము దేవుని సన్నిధానం నిలబడిన మనం అందరము కూడా హృదయపూర్వకంగా రెండు హస్తము కూడా ఆకాశం వైపెత్తి దేవదేవునికి మనము స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, స్తోత్రం 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 గొప్ప దేవుడా నీకే స్తోత్రం 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 జీవాధిపతి నీకే స్తోత్రం. ప్రభుని ఆరాధించుకుందాం. ఇంత గొప్ప ధన్యతను ప్రభు మనకు కలుగు చేస్తుండగా ఈ ఉదయకాలము దేవుని సన్నిధానంలో నిలబడిన మనమందరం కూడా ఆయన చేసిన ప్రతివిధమైన ఉపకారముకై, ఆయన జరిగించిన ప్రతివిధమైన కార్యములకై, ఆయన అనుగ్రహించిన ప్రతివిధమైన సహాయముకై నమ్మదగిన దేవుడైన వాడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యములను చేయగలిగిన వాడు, సమస్తమైన పరిస్థితులను మార్చగలిగిన వాడు, ఆ దేవుని నామాన్ని మనం స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని మనం ఆరాధించుకుందాం. దేవుని మనం స్తుతించుకుందాం. హల్లెలూయా. ప్రభు నామాన్ని మనం హెచ్చించుకుందాం. ఆ దేవుడు నమ్మదగిన వాడు కనుక మన జీవితాల్ని ఈ రీతిగా మనల్ని రక్షించిన తండ్రిని ప్రభుని మనం స్తుతించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 పరిశుద్ధుడానికే స్తోత్రం 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 గొప్ప దేవుడానికే స్తోత్రం 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 సహాయం అందించగలిగిన దేవానికే స్తోత్రం. ప్రభుని మనం స్తుతించుకుందాం. దేవుని నామాన్ని మనం ఘనపరుచుకుందాం. రెండో హస్తంతో బిగ్గరగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ ఉదయకాలము ప్రభు మనకిచ్చిన అవకాశము, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత, ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించుకునే అవకాశమును దేవుడు మనకు కలుగు చేస్తుండగా దేవుడు మనం స్తుతించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నాడిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. అందరూ కూడా రుణస్థులతో చప్పట్లు కొట్టుకుంటూ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించుకుందాం.
ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలవై దీపాల తోరణమై ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలమై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అన్నప్పుడు సంతోషంగా ప్రభుని స్తుతించుకుందాం. ఆయన మన పక్షము నిలబడి ఎన్నో గొప్ప కార్యములు మన జీవితం పట్ల జరిగించిన దేవుడు. ఈ ఉదయకాలము ప్రభుని ఆరాధించుకుని దేవుని స్తుతించుకునే గొప్ప ధన్యత దేవుడు మన కలుగు చేసిన విధానముకై హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాలం మన హృదయాలను దర్శించాలి. మన హృదయాలను దేవుడు బలపరచాలి. ప్రభుని ఆరాధించుకుందాం. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదది చూచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదీచుచున్నది. భోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తున్నాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగించుటకు సిద్ధమైన మనసు కలిగి ఈ ఉదయకాలం ఆయన మనకంటే ముందుగానే దేవుని ఆవరణలోకి ప్రవేశించుండగా ఆయన స్తుతించుకుందాం. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలిచితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలిపై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా.
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా ఓ మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షి ఓ నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఓ ఆరని ప్రేమ ఇది అల్పజాలని జ్వాల ఇది ఆరని ప్రేమ ఇది అల్పజాలని జ్వాల ఓ అతి శ్రేష్టమైనది ఆహారమే లేనిది అవధువే లేనిది అక్షయమైన ప్రేమ ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధువే లేనిది అక్షయమైన ప్రేమ ఓ కల్వరి ప్రేమ ఇది క్రీస్తు కల్వరి ప్రేమ ఇది 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 ఓ ఆరని ప్రేమ ఇది ఆత్మజాలని జ్వాల ఇది ఆరని ప్రేమ ఇది ఆత్మజ్వాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధువే లేనిది అక్షయమైన ప్రేమ ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అరణ్య లేనిది ఓ సుడిగాలిలోనైనా విడివానలో అందరు కలిసి ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దేవుడు జరిగించిన ప్రతి కార్యము దీపము
వెలిగించిన యేసయ్యా, నీవు వెలిగించిన దీపము హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు వచ్చే మనమందరం కూడా ఆకాశం వైపు ఆయన చేతుల్లో మనం సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 మారని నీ కృప నన్ను వీడనని మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము ఆఖరిసారిగా యేసయ్యా, నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ హల్లెలూయా. ఆయన హస్తములు మన పట్ల చాపి దేవుడు మన జీవితం పట్ల జరిగించిన గొప్ప కార్యములకై ఈ ఉదయకాలం మరి ఒక తరుణము దేవుని సన్నిధానములో నిలబడే గొప్ప ధన్యతను ప్రభు మనకు కలుగు చేసిన విధానం బట్టి రెండో హస్తముడు ఆకాశం అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి మహాగండి సర్వాధికారి గొప్ప దేవుడి ప్రభు, ఈ దినాలన్నింటిలో కూడా మమ్మల్ని కాపాడారు, రక్షించారు. ఈ ఉదయకాల సమయంలో మరొక తరం నీ పాదముల చెంత చేరి ఇంతవరకు పాట ద్వారా నేను మహింపరుచుకున్నాం. నిన్ను ఆరాధించుకున్న గొప్ప ధన్యతను మాకు మీరు కలుగు చేస్తున్నారు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మా జీవితాలు కావాల్సిన ఆత్మీయ ఆలోచన మీరు అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి ఉదయకాలము మరొక తరుణము దేవుని సన్నిధానంలో నిలబడే గొప్ప ధన్యతను ప్రభు మనకు కలుగు చేస్తున్నారు. ఎక్కడ ఇద్దరు కూడి నా నామమును స్తుతిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన వాడు ఈ ఉదయకాలం మరొక తరుణము దేవుని సన్నిధానంలో మనం నిలబడే గొప్ప ధన్యతను ప్రభు మనకు కలుగు చేస్తున్నాడు. మనందరూ కూడా ఈ వారం అంతా కూడా దేవుడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, కృపను ప్రభు కలుగు చేసి దేవుని సన్నిధానం నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమయం కొద్దిగానే ఉన్నది. తడువు చేయకుండా కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ నుంచి కొన్ని వచనాలను చదువుదాం. నేను చదువుతాను, అందరం కూడా బైబిల్ తెరిచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి కొన్ని వచనాలు. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయ కుమారుడగు భర్తమయ అనే ఒక గుడ్డి భిక్షువుడు త్రోవ పక్కన కూర్చునను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిన గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి, మహాగండి, సర్వాధికారి, గొప్ప దేవుడు, ఈ ఉదయకాలం ఇక్కడ నిలబడిన వ్యక్తి కాదు కానీ మాట్లాడే దేవుడు నీ వెనుక నిలోతైన సత్యాలు మర్మాలు మాకు అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ ఉదయకాలము చాలా చక్కని అవకాశంలో ప్రభు మనకు కలుగు చేస్తున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణం నుంచి ఎక్కడికి వచ్చారంటే యెరికో పట్టణానికి వచ్చారు. యెరూషలేము పట్టణం నుంచి ఎక్కడికి వచ్చారండి? యెరికో పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలో అనేక దినములుగా గుడ్డివాడైన ఒక వ్యక్తి, చాలా పర్యాయములు కొంతమంది వ్యక్తుల పేర్లు బైబిల్లో లిఖింపబడి ఉండవు. వారికి ఏంటంటే వారి స్థితిని బట్టి ఆ పేరు ఇవ్వబడుతుంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తికి ఒక పేరు ఉంది, ఆ వ్యక్తి పేరు భర్తమయ్య. ఇతడు కొద్దిగా పెద్ద వయసు కలిగిన వాడు, ఇంచుమించుగా ఒక 40-50 ఇయర్స్ మధ్యలో వయసు కలిగిన వాడు. ఆ నోట ఈ నోట వారు మాట్లాడుకున్న మాటలు, వీరు మాట్లాడుకున్న మాట్లాడు యేసు ప్రభు వారి గురించిన మంచి విషయాలు. పలానా ఊర్లో యేసు ప్రభు వారు ఇలా చేశాడంట, పలానా చోట యేసు ప్రభు వారు ఈ కార్యము జరిగించాడంట, ఇక్కడ గుడ్డివానికి కన్నులు ఇచ్చాడు, అక్కడ నడవలేని వాడిని లేపాడు, అక్కడ మరణించిన వాడిని స్వస్థపరిచాడు. ఇలా వివిధమైన మాటలు, యేసును గురించిన మంచి మాటలు ఈ భర్తమయ్యకి వినిపించాయి. సో అతని హృదయంలో కలిగిన ఆలోచన, ఎప్పుడైనా యేసుప్రభు వారి గురించి దేవుడి కార్యం జరిగించాడని ఒక విషయము, ఒక మాట వినినప్పుడు, ఒక ఆలోచన కలిగినప్పుడు అందరికీ కలిగే ఆలోచన ఏంటంటే, దేవుడు నా పట్ల కూడా అలాంటి కార్యం చేస్తే బాగుండు, దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తే బాగుండు, దేవుడు నా జీవితం పట్ల కూడా ఒక గొప్ప కార్యము జరిగిస్తే బాగుండు, దేవుడు కూడా నన్ను దర్శిస్తే బాగుండు అన్న ఆశ అందరి హృదయాల్లో కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ దినము నేర్చుకోబోతున్న విషయము, ఈ దినము మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, యేసుప్రభు వారు ఆ యెరికో పట్టణంలోనికి రాగానే బహుజన సమూహము అంతా ఉన్నట్టుండి అంతా కూడా కోలాహలంగా, అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, ఆర్భాటంగా అన్నీ కూడా శబ్దాలు వినిపిస్తున్నాయి. జనులందరూ అరుస్తున్నారు, వివిధమైన మాటలు చెప్తున్నారు. ఈ పక్కన అలజడిని చూసి, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి ఈ భర్తమయ్య అడిగాడు, ఎవరయ్యా వచ్చారు, ఎందుకు అంత ఆర్భాటం జరుగుతుంది? ఎవరో వచ్చారు కదా పట్టణంలోనికి, ఇప్పుడు దాకా మౌనంగా ఉన్న పట్టణం అంతా కూడా ఉన్నట్టుండి ఎందుకు ఇంత ఆర్భాటం జరుగుతుంది, ఎందుకు ఇంత కోలాహలం జరుగుతుంది, ఎవరు వచ్చారు అక్కడికి అంటే, ఆ నోట ఈ నోట పడి తన చెవులో ఏం పడిందంటే, యేసు ప్రభు వారు ఈ పట్టణానికి వచ్చారు. ఎక్కడ ఉన్నాడో కనిపించడు, ఎలా ఉంటాడో తెలీదు, ఎవరినన్నా అడిగితే తీసుకెళ్లి చూపించే పరిస్థితి కూడా అక్కడ లేదు. దారి పక్కన కూర్చొని భిక్షము అడుక్కుంటున్న వ్యక్తి. ఇతని కనిపించిన ఒకే ఒక మార్గం ఏంటంటే, నా స్వరమెత్తి నేను దేవుణ్ణి పిలవాలి. ఎంతవరకు నేను దేవుణ్ణి పిలవాలి అంటే, దేవునికి నా మొర వినిపించేంత వరకును కూడా నేను ఆపకుండా దేవుణ్ణి పిలవాలి అని ఒక ఆలోచన తన హృదయంలో కలిగిందండి. ఎందుకు చెప్తున్నాను వినండి. యేసు ప్రభు వారి చుట్టూతో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎవరన్నా ఒక పొలిటీషియన్ లేకపోతే ఒక నాయకుడు లేకపోతే
ముఖ్యమంత్రో ప్రధానమంత్రో వెళ్తున్నారు అనుకోండి, జన సమూహం ఎలా ఉంటుంది? ఒకడు మాట్లాడే మాట ఒకడికి వినిపించదు, ఒకటి చెప్పే మాట ఇంకొకటికి వినిపించదు. యేసు ప్రభువారు అక్కడ నిలబడి ఉంటే అనేక మంది ఆయన చుట్టుముట్టేశారు, ఆయన నడవడానికి కూడా స్థానం లేదు. అటువంటి పరిస్థితిలో ఎక్కడో దూరం నుంచి ఒక వ్యక్తి అరవడము ప్రారంభించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళలేను, ఆయన ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఉంటాడో నాకు తెలియదు, పోనీ ఒకవేళ వెళ్ళాలన్నా నాకు దారి కనిపించదు, లేకపోతే నన్ను తీసుకెళ్లే మనిషి నాతో కూడా లేదు. కానీ ఈ దినము ఆయన నా ఎదుట నిలబడి ఉన్నాడు గనక ఖచ్చితముగా ఆయన నా జీవితంలో కార్యము జరిగించేంత వరకును కూడా నేను కేకలు వేస్తూనే ఉంటాను. ఇదే మన అంశం ఏంటంటే పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు ఎడతెగకుండా మనం ఉండడం. ప్రార్థన యందు మనము ఎడతెగకుండా ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ ఎడతెగకుండా ఉండాలంటే ఆ పని మన జీవితంలో జరిగేంత వరకును కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. చూడండి 47వ వచనంలో, ఈయన ఏమన్నాడంటే నజరేయుడైన యేసు అని ఒకడు ఆ ప్రాంతంలోనికి వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, యేసు ప్రభువారు ఈ ఉదయకాలం మన మధ్యలో మన కంటికి కనిపిస్తే, యేసు ప్రభువారు ఈ ఉదయకాలం మన మధ్యలో నిలబడి మన కన్నుకి కనిపించి నీకేం కావాలో నువ్వు కోరుకో అని అడిగితే, వివిధమైన మనుషులను వివిధమైన విషయాలను మన హృదయంలో ఉన్న ఆలోచనలు మనం చెప్తా ఉంటాం. నాకు ఉద్యోగం కావాలని, లేకపోతే నేను సెటిల్ అవ్వాలని, లేకపోతే నాకు వివాహం జరగాలని, లేకపోతే నా బిడ్డలు దీవింపబడాలని, లేకపోతే నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. ఇతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇక్కడ నిలబడిన వ్యక్తి సాధారణమైన వాడు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నా పరిస్థితి మారదు, కానీ ఈయన దగ్గరికి వెళ్ళి నా బాధను నేను చెప్పుకుంటే ఎలాంటి పరిస్థితినైనా కూడా మార్చగలిగిన సమర్థుడు అన్న విశ్వాసాన్ని అతని హృదయంలో నింపుకున్నాడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో, యేసు అని తెలిసిన తర్వాత అతడు ఏమని అరుస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అతడు కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఎంత బిగ్గరగా అరుస్తున్నాడో, ఎంత గట్టిగా అరుస్తున్నాడో. అరుస్తున్న అరుపులు చుట్టూ ఉన్న వారికి కొద్దిగా ఆడ్గా కనిపించాయి. ఆయన అరుస్తున్న అరుపులు చుట్టూ ఉన్న వారికి ఎలా కనిపించాయి అంటే ఇబ్బందికరంగా కనిపించాయి. అతను మాట్లాడుతున్న మాటలు ఎదుట ఉన్న వ్యక్తికి ఎలా కనిపించాయంటే, ఎందుకు ఇలా అరుస్తున్నాడు ఈ వ్యక్తి అన్న ఆలోచన కలిగి అనేక మంది ఏమంటున్నారంటే, మౌనంగా ఉండు, ఎందుకు అలా అరుస్తున్నావు ఏమంటున్నారండి. అతను కలిగిన బాధ వేరు, అతడు ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు, చూస్తున్న మనుషుల యొక్క విధానం వేరు. 48వ వచనంలో మీరు చూడండి, ఊరకుండమని అనేకులు వాడిని గద్దించగా, ఏ అరవమాకు, మౌనంగా ఉండు, సైలెంట్గా కూర్చో, ఎందుకు అలా అరుస్తున్నావు, ఎందుకు అంత బిగ్గరగా అరుస్తున్నావు, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఉన్నట్టుండి అని చెప్పి వివిధమైన మాటలు అందరూ అంటున్నా, అతని దృష్టి ఎవరి మీద ఉందంటే, ఈ దినము ఖచ్చితంగా యేసు నా జీవితంలో ఒక కార్యము జరిగించాలి. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో నిలబడిన మనందరి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఆయన కటాక్షమును మన మీద ఇచ్చి ఆయన పంపించును గాక. ఈ గుడ్డివాడు అరుస్తున్నాడు, ఏమరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో అవేమో అతను పట్టించుకోవట్లేదు. అతనుకున్న ఆలోచన ఏంటంటే, ఈ దినము నా మొర ఎవరికి వినిపించాలంటే నా దేవునికి వినిపించాలి. దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత ఎంత ఉన్నతుడైనను ఎంత లేనివాడైనను దేవుని సన్నిధిలో అందరూ సమానులే. వన్స్ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ పక్కన ఎవరున్నారో, నీ చుట్టూ ఎవరున్నారో ఆ విషయాలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న ఆలోచన ఏంటంటే, దేవునితో ఈ కొద్ది నిమిషాల సమయం మనం గడిపితే, దేవుని దగ్గర ఈ కొద్ది నిమిషాలు మనము సమయాన్ని వెచ్చించగలిగితే దేవుడు మన పట్ల ఏదో ఒక మంచి కార్యం జరిగిస్తారన్న ఆశ కలిగి ఈ ఉదయకాలం ఎక్కడెక్కడో ఉన్న మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ భర్తమయ్యలో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువారు తిరిగి వచ్చి అతనితో మాట్లాడేంత వరకును కూడా అతడు కేకలు వేస్తూనే ఉన్నాడు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, యేసు ప్రభు గురించి నేను మాటలు చెప్తే ఏమన్నా మంచిగా అనుకుంటారో చెడ్డగా అనుకుంటారో అన్న విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదండి.
బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, నీ మిత్రులు ఏమనుకుంటారో, ఈ విషయాలు ఏం పట్టించుకోవట్లేదు. తన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఎక్కడుందంటే యేసు ప్రభు వారు ఈ దినము నా జీవితంలో ఒక కార్యము చేయాలి. యేసు ప్రభు వారు ఈ దినము ఖచ్చితంగా నా జీవితంలో ఒక కార్యము జరిగించాలన్న తీర్మానం కలిగి 49వ వచనంలో ఇక్కడ చూడండి, మొత్తానికి అతని ప్రయాస వ్యర్థము కాకుండా అతని మొర ఎవరి చెవిలో వినిపించిందంటే యేసు ప్రభు వారి చెవిలో వినిపించింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనంలో, అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారి గుడ్డివాని దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అరే బాబు, ధైర్యము తెచ్చుకో, నీవు అనుకున్న పని జరిగింది. ధైర్యము తెచ్చుకో, నీవు అనుకున్న పని జరిగింది. ఏమనుకున్నాడు అతడు? అతని హృదయంలో కలిగిన ఆలోచన ఏంటి? ఈ దినము నా మొర ఎవరు వినాలంటే నా దేవుడు వినాలి. నా దేవుడు వినడమే కాదు, నా దేవుడు నాతో మాట్లాడాలి. నా దేవుడు నాతో మాట్లాడటమే కాదు, నా జీవితంలో ఒక కార్యము జరగాలి. అది అతని హృదయంలో ఉన్న ఆశ. చూడండి, ఎవరైతే అంతవరకును కూడా ఊరకుండము, మౌనంగా ఉండము, మాట్లాడమాకు, అరవమాకు అని చెప్పిన వ్యక్తులే ఇప్పుడు ఏమంటున్నారంటే 49వ వచనంలో, ధైర్యము తెచ్చుకోనము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని అనగానే అతడు ఏం చేస్తున్నాడంటే కొన్ని పనులను చేస్తున్నాడు. అతడు వాడు వెంటనే ఏం చేస్తున్నాడంటే బట్టను పారవేశాడు, దిగ్గున లేచాడు, యేసుని వద్దకు వచ్చాడు. 3 పనులు చేశాడండి. ఏం చేశాడండి? తన పై వస్త్రమును, బట్టను, మురికి పట్టిన వస్త్రాన్ని పడేశాడు. లేట్ చేయట్లేదు, లేకపోతే ఎవరైనా లేపాలనే చూడట్లేదు. దిగ్గున లేచి నిలబడ్డాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యేసుని వద్దకు వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా మనం నేర్చుకుంటే, ఆత్మీయంగా నేను చెప్తాను, వస్త్రము పాపముకు సాదృశ్యంగా ఉంది, లోక మాలిన్యానికి సాదృశ్యంగా ఉంది. దాన్ని వెంటనే విసిరివేశాడు. ఏం చేశాడంటే తానున్న పరిస్థితి నుంచి లేచి నిలబడ్డాడు. తానున్న పరిస్థితి నుంచి లేచి నిలబడ్డమే కాదు కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే యేసుని వద్దకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ప్రభు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. వస్త్రము విడిచిపెట్టి దిగ్గున లేచి యేసు దగ్గరికి వెళ్ళగానే యేసు ప్రభు వారికి తెలీదా? కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రశ్నించే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆ విషయాలను కూడా నేను మీకు నేర్పిస్తాను ఈ ఉదయకాలము. దేవుడు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు, ఆయనకు మన గురించి తెలిసినను ఆయన మనకు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్తాను. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు మరుగైన మాట కానీ ఆలోచన కానీ లేదు. రెండోది, మాట నీ నోటికి రాకమునిపే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటే నీకంటే ముందుగానే ఆయన ఎరుగున్నాడు. ఆయన హృదయాలు మొత్తం కూడా పరిశీలించేదాడు. కానీ ఎందుకు దేవుడు కొన్నిసార్లు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఇక్కడ చూడండి, 51వ వచనంలో యేసు, నేను నీకు ఏం చేయగోరుచున్నావు అని వాడిని అడగగా ఏమడిగాడండి? ఫస్ట్ జనరల్గా గుడ్డివాడికి ఉన్న ఆలోచన, ఒక గుడ్డివాడు వచ్చాడు అనుకోండి, తెలీదా ప్రభు అనుకోడా? ఆయన ఎందుకు అడుగుతాడు? ఎందుకు అరుస్తున్నాడు గుడ్డివాడు? వాడి కళ్ళు కనిపించట్లేదు కనుక అరుస్తున్నాడు. ఒక నడవలేని వాడు అరుస్తున్నాడు అంటే ఎందుకు అరుస్తున్నాడు? వాడు నడవలేడు కనుక ప్రభు దగ్గర అరుస్తున్నాడు. లేకపోతే ఒక ఇబ్బందిలో ఉన్నవాడు ఎందుకు అరుస్తున్నాడు? ఆ విషయం ప్రభువుకు తెలీదా? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? దేవుడు అడగడంలో ఒక కారణం ఉంది. మనల్ని బలపరచడానికి దేవుడు కొన్ని ప్రశ్నలు మనల్ని వేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. మనల్ని బలపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని ప్రశ్నలు వేస్తాడు. 51వ వచనంలో యేసు ఏమడుగుతున్నా అంటే, నీకు ఏం చేయాలనుకుంటున్నావు? ఇన్ కేస్ దేవుడు అదే ప్రశ్నలు కనుక మనల్ని అడిగితే, ఓకే, మనం గుడ్డివారం కాదు కదా, మన కళ్ళు ఉన్నాయి కదా, సో మనం నడవగలుగుతున్నాం కదా, మనం చూడగలుగుతున్నాం కదా. ఒకవేళ దేవుడు కనుక మనల్ని అదే ప్రశ్న అడిగితే, నీకు ఏం చేయాలని కోరుకొనిచున్నావు అని ప్రభు మనల్ని అడిగితే, ఇంకా మొదలు పెడతాం మనం ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, ఇలా జరగాలి ప్రభా, అలా ఉండాలి ప్రభా, ఇది అవ్వాలి ప్రభా, అది అవ్వాలి ప్రభా అని ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనము దేవుని దగ్గరికి ప్రజెంట్ చేసుకుంటాం. ఈ గుడ్డివాడిని ప్రభు ఏమడిగాడంటే, నీకేం కావాలి? వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? నీకేం కావాలి? నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? అంతే కదండి. నా దగ్గర నుంచి నువ్వు అరిసావు కదా, నన్ను కరుణించమని నువ్వు అరిసావు కదా, నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే, దానికి అతను అంటున్నాడు 51వ వచనము 2వ భాగము, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనను బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయన. ఇక్కడ నేను మీకు బైబిల్ గ్రంథంలో ప్రభువు గుడ్డివాళ్ళని స్వస్థపరిచే విధానం కొద్దిగా
డిఫరెంట్గా ఉంటుంది, చెప్తాను. ఒక చోట ఆయన ఏం చేశాడంటే, ఒక గుడ్డివాడు వచ్చి ప్రభువా నాకు చూడాలనిపిస్తుంది అంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఉమ్మును నేల మీద రాసి బురద చేసి ఆ బురదను వాని కన్నులకు పూసి నీ వెళ్ళి సిలోహీమ్ అనే కోనేట్లో కడుక్కోమని చెప్పాడు ఒక చోట. మరొక చోట ఆయన 2 చేతులను ఒక గుడ్డివాడి మీద ఉంచగా వాడు చూపు పొందుకున్నాడు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అతన్ని ముట్టుకోవట్లేదు, అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేయట్లేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు చూడండి, 52వ వచనం. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పగా వెంటనే వాడు త్రోవన ఆయన వెంట వెళ్ళుచుండగా దృష్టి కలిగెను. జాగ్రత్త గమనించండి, ఆయన వెంట వెళ్తుంటే దృష్టి కలిగింది. ఎక్కడ కలిగింది ఈ నమ్మకము? దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్గా మనకు ఉండాల్సింది అంటే విశ్వాసం. అవును, దేవుడు నా జీవితంలో ఆ పని చేయగలడన్న నమ్మకం నీకు ఉంటే దేవుడు నీ జీవితం పట్ల కార్యం జరిగిస్తాడు. నువ్వు నమ్మకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడలేము. ఈ గుడ్డివాడి హృదయంలో కలిగిన విశ్వాసం ఎప్పుడంటే యేసుప్రభు వారితో మాట్లాడినప్పుడు అతనికి స్వస్థత ప్రారంభం అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారు దగ్గరికి పిలిచినప్పుడు అతనికి స్వస్థత ప్రారంభం అవ్వలేదు. ఏ క్షణమైతే దేవుడు నా పట్ల కార్యము చేయగలడని నమ్మి అతడి బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడో ఆ దినమే దేవుని యొక్క కార్యము అతని జీవితంలో ప్రారంభమైంది. ఓకే అండి, అంతా బాగానే ఉంది, మంచిగా ఉంది, మీరు చెప్పారు. ఆ గుడ్డివాడు అరిచాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడు కరుణించాడు, చూపించాడు. అయితే దానివల్ల నాకేంటి ఉపయోగము? నేనే నేర్చుకున్నాను దాని నుంచి నువ్వేం నేర్చుకుంటావండి చెప్పండి. గుడ్డివాడు వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి, నన్ను కరుణించమని ప్రభుని అడిగాడు. దేవుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు. సో అతను యేసు వెంట నడవగా అతని కన్నులు తెరవబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, అతడు ఏ మార్గం గుండా ఎటు పడితే అటు వెళ్ళుంటే అతని కన్నులు తెరవబడేవా? వాక్యంలో రాయబడింది చూడండి, 52వ వచనము చివరి, వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. యేసు ద్వారా మేలు పొందుకొని వెళ్ళాడు. ప్రార్థన ఏం చేస్తుంది మన జీవితంలో? ప్రార్థన ఏం చేస్తుంది మనకి అన్న 3 విషయాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటి ఏంటంటే, ప్రార్థన దేవునితో మనం మాట్లాడుకునే అనుబంధాన్ని పెంచుతుంది. ప్రార్థన దేవునితో మనం మాట్లాడుకునే అనుబంధం అంటే, ఇన్ ద సెన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవుని దగ్గర మోకరిల్లాలి, దేవుడి దగ్గర మోకరిల్లిన తర్వాత ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి రా బాబు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి రా అంటే ఇంకా మొదలు పెడతామంట. ఏం కాదు, ఏం చెప్తాం? ప్రభా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది అవసరం ఉంది, నాకు ఇది అవసరం ఉంది, నా బిడ్డల జీవితాలు ఇది జరగాలి, నాకు అది అవ్వాలని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మనం చెప్తున్నాం. అసలు ప్రార్థన ఏం చేస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనాను ఒకే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, నిద్ర వచ్చింది. నేను మాట్లాడుతున్నానండి, నేను ఆపకుండా ఒక 2 గంటలు మీ దగ్గర మాట్లాడాను అనుకోండి, ఒక 45 మినిట్స్ దాటిన తర్వాత మీ బ్రెయిన్ వినడం మానేస్తుంది. ఆ తర్వాత నుంచి మీకేమవుతుందంటే ఆవలింతలు వస్తే నిద్ర వస్తుంది. 2-వే కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవుడితో మనం మాట్లాడుకునే విధానం ఎలా ఉండాలంటే 2-వే కమ్యూనికేషన్ ఉండాలి. ఒక వ్యక్తిని ఈ ఉదయకాలం నేను మీకు చూపిస్తాను. మొదటి రాజులకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము. అందరం కూడా బైబిల్ తెరుద్దాం. మొదటి రాజులకు రాసిన గ్రంథము 19వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో కొన్ని ఇంపార్టెంట్ మనుషులు, ఇంపార్టెంట్ వ్యక్తులు, వారుగా సంబంధించిన అధ్యాయాలు కొద్దిగా ప్రాముఖ్యంగా ఉంటాయి. అందులో మొదటి రాజులకు రాసిన గ్రంథము 17, 18, 19, 20 ఈ 4 అధ్యాయాల్లో మనకు కనిపించేవారు ఎవరంటే దైవజనుడైన ఏలియా. ఎవరు కనిపిస్తారండి? దైవజనుడైన ఏలియా. ఇక్కడ జరిగిన సందర్భాన్ని నేను చెప్తాను చూడండి. మనందరూ కూడా బాగా తెలిసిన విషయమే, నేనేం కొత్త సంగతులు చెప్పట్లేదు. ఏలియా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షం పడలేదు. 3.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా తిరిగి రాజు దగ్గర నిలబడి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించిన తర్వాత అతడు ఒక సవాల్ విసురుతాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని విసర్జించేసి రాణి అయిన యెజెబెలు తాను వస్తూ తన తండ్రి ఇంటి నుంచి కట్నంగా ఏం తెచ్చుకుందంటే ధనముతో పాటు ఒక 400 మంది బయలు ప్రవక్తలను, ఒక 450 మంది వేరే ప్రవక్తలను, 850 మందిని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో పెట్టింది. ఇజ్రాయెల్ దేశంలో పెట్టిన తర్వాత ఈ 850 మంది కలిసి
రాజు రాణి అందరూ కూడా కలిసి ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోయి దేశమంతా కూడా విగ్రహారాధన ప్రబలమైపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒక సందేహంలో పడిపోయారు. ఎవరికి మనం ప్రార్థన చేయాలి? బయలుకు మనం ప్రార్థన చేయాలా, లేకపోతే మన దేవునికి మనం ప్రార్థన చేయాలని సందేహంలో నిలబడిపోయి ఉన్నారు. ఆ సమయంలో దైవజనుడు నేను ఎలీషా ఒక సవాల్ విసురుతాడు. ఏంటండి ఆ సవాలు అంటే, మీరు నేను ఇద్దరం కూడా ఒక సవాల్ విసురుదాం. ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. బలి పశువుని వధిద్దాం. ఒక బలి పశువుని ఇటు పెట్టారు, ఒక బలి పశువుని ఇటు పెట్టారు, కట్టెలు పేర్చారు, దాని మీద నీటిని పోశారు. ఏలియా విసిరిన సవాల్ ఏంటంటే, ఎవరి దేవుడు జీవం కలిగిన వాడైతే, ఎవరి దేవుడు జీవం కలిగిన వాడైతే ఏం జరుగుతుందంటే, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలిని స్వీకరిస్తే ఆ దేవుడు నిజమైన దేవుడు అని నమ్మాలి. అది పరీక్ష. వీరందరూ కూడా మొదటి ఛాన్స్ ఈ 850 మందికి ఇచ్చేస్తే, ఈ 850 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు వారి ప్రయత్నాలన్నీ కూడా, మధ్యాహ్నం వరకు ప్రయత్నాలన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు, ఎందుకంటే దానిలో ఎటువంటి జీవం లేదు కనుక. నా ఏలియా ఇచ్చిన సవాల్ ఏంటంటే, ఒకవేళ నా దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తే ఈ 850 మందిని ఇక్కడే నేను బలిస్తాను అని చెప్తాడు. అలానే దేవుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన తర్వాత ఏలియా ఏం చేశాడంటే, ఆ 850 మందిని ప్రవక్తల్ని చంపేశారు. ఇప్పుడు 19వ అధ్యాయము మొదటి వచనము చదివితే మీకు చాలా క్లియర్గా నేను చెప్పిన సందర్భం అర్థమవుతుంది. మొదటి రాజులకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం. ఏలియా చేసిందంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు ఏం చేశాడంటే యెజెబెలుకు తెలియజేశాడు. రాజుల్ని ఏం చేశాడంటే, రాణిగారు నువ్వు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ప్రవక్తలందరినీ ఏలియా గారు చంపేశారన్నాడు. యెజెబెలుకి ఎక్కలేని కోపం వచ్చి ఏమంటుందంటే, రేపు ఈ వేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయని ఎడ్లా దేవుడు నాకేం చేస్తాడంటే గొప్ప అపాయము కలుగు చేస్తాడు అని చెప్పగా, ఈ వర్తమానం ఎక్కడికి వెళ్ళిందంటే ఏలియాకి తెలిసింది. ఎంత ప్రార్థనాపరుడైనను కొన్ని సందర్భాల్లో బలహీనపడతాడు. ఎంత ప్రార్థన చేసే వ్యక్తి అయినను కొన్ని పరిస్థితుల్లో బలహీనమయ్యే సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. నువ్వు అలాంటి సందర్భంలోనే ఏలియా దగ్గర ఆ సమాచారం వినపడగానే, నువ్వు ఇక్కడ చూడండి ఏలియా ఏమన్నాడంటే 4వ వచనం, తాను ఒక దినమంతా ప్రయాణం అరణ్యంలోకి చేసి ఇంకా అలసిపోయి, అరే ఎంత భక్తి చేసిన నన్ను రేపు ఈ టైంకి అలా చంపేస్తానని చెప్పి ఒక రాణి ఆర్డర్ వేసిందని చెప్పి తాను బదిరీ వృక్షం కింద కూర్చొని బాధపడుతున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే దేవుడు గమనించి ఏలియా దగ్గరికి ఏం చెప్పాడంటే దూతను పంపించి, ఫస్ట్ థింగ్ ఏం చేశాడంటే ఏలియాకి ఏం చేశాడంటే దేవుడు ఆహారం అనుగ్రహించిన తర్వాత 40 రాత్రి పగలు అతడు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని పర్వతానికి వెళ్ళాలి. ఈ దేవుడు ఇక్కడే మాట్లాడచ్చు కదా. 40 రాత్రి పగలు మీరు గమనించినట్లయితే అక్కడ చూడండి 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను మించి, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పి, అతడు లేచి భోజనము చేసిన తర్వాత ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. ఏ పర్వతం అండి అది? హోరేబు పర్వతము. దానికి మరి ఒక పేరు సీనాయి పర్వతము. ఏ పర్వతం మీద అయితే మండుచున్న అగ్ని పొదలోంచి మోషేతో దేవుడు మాట్లాడాడో, ఏ పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలను ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహించాడో ఆ పర్వతం దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చి నిలబడ్డాడండి? ఏలియా వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చదువుదాం. మొదటి రాజులకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలువు ఉండమని సెలవిచ్చను. అంతటా యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయాను, శిలలు చిన్నాభిన్నములు అయిపోయాను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను. ఆ భూకంపం నందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిపోయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపు నందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడ ఒక స్వరము వినపడుతుంది. ఫస్ట్ అగ్ని స్వరూపం ద్వారా దేవుడు దర్శించాడు. భూమి కంపించింది, మెరుపులు పుట్టాయి, ఉరుములు పుట్టాయి. ఇంత భయంకరమైన పరిస్థితి మనిషి తట్టుకోలేడు.
దేవుని స్వరూపమును చూస్తే ఏ మనుషుడు కూడా బ్రతకలేడు. నిమ్మలమైన స్వరంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి, 19వ అధ్యాయము 13వ వచనం. ఏలియా దాన్ని విని దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలబడగా, నేను చెప్పాను కదా, దేవుడికి అన్నీ తెలిసినను కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు మనల్ని వేస్తాడండి. ఎందుకు వచ్చాడో దేవుడికి తెలియదా? ఏలియా ఎందుకు వచ్చాడు? ఏలియా నిలవమని చెప్పింది ఎవరు? ఏమండి, ఏలియాని దేవుని పర్వతానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే కదా. మళ్ళా దేవుడు అడుగుతున్న మాట, ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నావు? ఒకడు పనికి మాలిన మాట, ఒకడు పలికిన మాట అతనికి వినబడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? నువ్వు ఎక్కడ ఉండాలి? ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నిలబడి ప్రజలను ధైర్యపరచాలి. నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డావంటే నీ ప్రాణమును కాపాడుకోవడానికి నిలబడుతుంటే ఏలియా గారు మొదలుపెట్టి ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు. ప్రభువా, నేను ఇలా చేశాను, అలా చేశాను, అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడిపోయారు, ఎవరిని కూడా నీ మీద భక్తి లేదు, నేను ఒక్కడనే భక్తిపరుడుగా నేను నిలబడ్డాను అనే విషయం అంతా కూడా చెప్పిన తర్వాత ఇక్కడ జరిగిన విషయము చూడండి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 18వ వచనంలో, ఏలియా నువ్వు ఒక్కడివే ఉన్నావు అని చెప్పి ఏ రోజు అనుకోక, అయినను ఇజ్రాయెల్ వారిలో బయలుకు మోకాలు ఉనక నోటితో వారిని ముద్దు పెట్టుకొని 7,000 మంది ఇంకను కూడా నాకు కలిగి ఉన్నారు. అంటే ఏ మనుషుడు ఎక్కడ ఎలా ఉంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు, ఎక్కడ నిలబడి ఉన్నాడు, ఎలాంటి పనులు చేస్తున్నాడు విషయము దేవుడు గమనిస్తూనే ఉంటాడండి. నేను ఎక్కడ నిలబడ్డాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేనేం పని చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ప్రతిదీ దేవుడు గమనిస్తాడు. ఆ విషయాలన్నీ ఎక్కడ అడుగుతాడు తెలుసా దేవుడు మనల్ని? నువ్వు ప్రార్థనకి వ్యక్తిగతంగా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఇంకా కొంత సమయము ఫస్ట్ దేవుని స్తుతించుకొని ముందు నీ మైండ్ మొత్తాన్ని కూడా ప్రశాంతంగా ఉంచుకున్న తర్వాత ఏమవుతుందంటే ప్రార్థన ప్రారంభమవుతుంది. చాలా మంది ఏమనుకుంటామంటే ప్రార్థన అనగానే వెంటనే మోకరించేసి 1-2 నిమిషాల్లో వెంటనే వాళ్ళని కాపాడు వీళ్ళని కాపాడని చెప్పేసి మనం ఆమెనని తిరిగి లేచిపోతుంటాం. సో ఏంటంటే నువ్వు ఫస్ట్ దేవుని దగ్గర స్థిరమైన మనసును సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని నువ్వు వినగలగాలి. ఇప్పుడు ఏలియా 40 రాత్రింపగలు ప్రయాణం చేసి వెళ్ళి గృహవాకి దగ్గర నిలబడితే మంచిగా ఫస్ట్లో అగ్ని వచ్చినప్పుడే ఏలియాతో మాట్లాడుతుంటే దేవుని మీద ఏం కలిగేది అంటే భయం కలిగేది. చాలా మంది ఈ దినాల్లో ఏంటంటే దేవుని మీద భయపడి ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేయకపోతే ఏమన్నా అవుతుందేమో, ప్రార్థన చేయకపోతే ఏమన్నా జరుగుతుందేమో, ప్రార్థన చేయకపోతే దేవుడు మన మీద కోప్పడతాడేమో, ప్రార్థన చేయకపోతే మన కుటుంబంలో కష్టం వస్తుందేమో అని భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని మీద ప్రేమ కలిగి ప్రార్థన చేసేవారు బహు తక్కువ మంది అయిపోయారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఏలియా ఏమనుకున్నాడు? నేను ఒక్కనే నిలబడ్డాను అనుకున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడంటే బయలుకు మోకాల్లోనని మరొక 7,000 మంది దేవునికి కనిపిస్తున్నారు. రెండో సందర్భాన్ని నేను చూపిస్తాను. ప్రార్థన ఏం చేస్తుందంటే మనకి సమాధానము దయచేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మనకి సమాధానము దయచేస్తుంది. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయములో 11వ వచనంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు, నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనము, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. లాస్ట్ 1 వీక్ నుంచి, లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి మన దేశం పరిసరాల్లో యుద్ధ వాతావరణం జరుగుతుంది. మన దేశ పరిసరాల్లో యుద్ధ వాతావరణం జరుగుతుంది. మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడి మనల్ని కూడా కాపాడారు. ఒక యుద్ధం ఎలా ఉంటుందో యుద్ధ వాతావరణాన్ని మనం వింటున్నాం కదా. శత్రువు ఏ సమయంలో దాడి చేస్తాడో తెలీదు. ఎప్పుడు కూడా యుద్ధంకి వెళ్ళిన వారు ఎలా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఒక యుద్ధము నిర్గమకాండము 17వ అధ్యాయంలో జరుగుతుంది. యుద్ధం పేరు రెఫాదీము. యుద్ధము జరిగిన స్థలము పేరు రెఫాదీము. నిర్గమకాండము 17వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే రెఫాదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం గెలవాలంటే ఏం కావాలండి చెప్పండి? యుద్ధం గెలవాలి. నేను యుద్ధం గెలవాలనుకో నా దగ్గర ఏముండాలంటే శత్రువుకు మించిన బలమైన ఆయుధం ఉండాలి. అవునా కదా? శత్రువు ఏ దాటిలో నా మీద దాడి చేసినానో దాన్ని ఎదుర్కొనే ఆయుధం నా చేతిలో ఉంటే నేనేం చేస్తానంటే యుద్ధాన్ని గెలుస్తాను. రాత్రంతా కూడా పాకిస్తాన్ దేశం వారు మన దేశం మీద వివిధమైన దాడులు చేసినప్పటికీ మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏం చేశాయంటే అవి మన మీదకి రాకుండా కాపాడాయి.
శత్రువుకి మించిన బలమైన ఆయుధం మన దగ్గర ఉంటే మనం ఏం చేస్తామంటే యుద్ధంలో విజయం పొందుకుంటాం. కింద యుద్ధం జరుగుతుంది. దైవజనుడు పర్వతం మీద నిలబడ్డాడు. సో కింద యుద్ధం జరుగుతుంటే దైవజనుడు ఏం చేస్తున్నాడంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంత సమయం కూడా ఏం జరుగుతుందంటే ఇజ్రాయేలు జయం పొందుకుంటున్నారు. ఎంతసేపు నేను చేయెత్తగలనండి చెప్పండి? నేను ఇలా చేయబెట్టానండి, ఎంతసేపు ఉంచగలను? ఒక 1 minute, 2 minutes, 3 minutes, ఒక 5 minutes అయ్యేసరికి ఎంతసేపు నేను ఉంచగలుగుతాను? ఖచ్చితంగా దించాల్సిందే కదా. అలా దించిన వెంటనే ఏం జరుగుతుందంటే శత్రువు జయం పొందుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న విషయం. చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలు విజయం పొందుకున్నారు. చేతులు దించితే శత్రువు విజయం పొందుకున్నాడు. ఏంటి అక్కడ ఉన్న వింత? చేతులెత్తినప్పుడు ఎందుకు విజయం పొందుకున్నారు? చేతులు దించినప్పుడు ఎందుకు అపజయం పొందుకున్నారంటే చేతులెత్తినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ చేతులెత్తగానే సమస్య మీద విజయాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుడు సహాయాన్ని అందిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విషయాన్ని ఎవరు గమనించారంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మోషే గారి పక్కన ఒక పక్కనేమో ఆయన అన్న అహరోన్ గారు ఉన్నారు. ఒక పక్కనేమో హూరు అనే ఒక వ్యక్తి ఉన్నారు. వీరిద్దరు గమనించిన విషయం ఏంటంటే, అరే దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే శత్రువు మీద మనము జయము పొందుకుంటున్నాం. దైవజనుడు చేతులు దించితే శత్రువు మన మీద జయం పొందుకున్నాడు. సో వెళ్ళి వినేమన్నాడంటే, దైవజనుడా నువ్వేం చేయొద్దంటే చేతులు దించొద్దు. దైవజనుడా నువ్వేం చేయొద్దు, చేతులు దించొద్దు. ఎందుకు? నువ్వు దించితే మాకు అపజయం కలుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్లవేళలా కూడా దైవజనుడు చేతులు ఎత్తితేనే మన జీవితాల్లో కార్యం జరుగుతా అన్న అనుభవంలో మనం ఉండకూడదు. నీవు చేతులెత్తి ప్రార్థన చేసినా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. దైవజనుడు బాధ్యత దైవజనుడు నెరవేరుస్తాడు. అంత కౌంటర్ పార్ట్ నువ్వేం చేయాలంటే నీకు దేవుడిచ్చిన బాధ్యత కూడా నువ్వు నెరవేర్చాలి. వెంటనే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే యుద్ధం అయిపోయేంత వరకును మోషే చేతులు దించకుండా వారి ఇరువురు కూడా రెండు పక్కల నిలబడి చేతులెత్తి పట్టుకుంటున్నారు. చదువుదాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒక పక్కడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకును నిలకడగా ఉంచి ప్రార్థిస్తున్నాడు దైవజనుడు. ఎలా ప్రార్థన చేయాలండి మనము? చేతులెత్తి. ఎంతవరకు ఎత్తాలి? ఆ సమస్య మన జీవితంలో తొలగేంత వరకు చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే ఇంక రోజంతా చేతులెత్తి ప్రార్థన చేయడం కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నంత సమయము చేతులు ఎత్తడం అంటే ఏంటో అర్థం మీకు తెలుసా? ఎందుకు చేతులు ఎత్తారు? ఇలా చేతులు ఎందుకు ఎత్తారంటే దాని అర్థం ఏంటంటే మా చేతుల్లో ఏమి లేదు ప్రభువా, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవారని చూపించడం. చేతులు ఎత్తి ప్రార్థన చేయడం అంటే అర్థం అది. మూడో విషయం, ఆఖరి విషయం చూడండి. మన జీవితానికి ప్రార్థన ఏం చేస్తుందంటే గమనాన్ని, మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. నువ్వేం చేయాలో ప్రార్థన నీకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. నేను చెప్పి ముగిస్తాను, సమయం చాలా అయిపోయింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం త్వరితగతిన చదువుదాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయి చూస్తున్నారు. వారెవరంటే జాలరులు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ గలిలయ సముద్ర తీరంలో ఎవరున్నారంటే పేతురు అతని సహోదరైన ఆంద్రయ. వారు ఏం చేసుకున్నారంటే వలలు బాగు చేసుకుంటున్నారు. ఎందుకు? రాత్రికి వేటకి వెళ్ళడానికి మధ్యాహ్నం పూట కూర్చొని వలలు బాగు చేసుకున్నారు. వారెవరు? జాలర్లు. యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని వారితో చెప్తే ఆయన పిలిచినంత మాత్రాన వారు రావాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే వారు ఏం చేస్తున్నారంటే తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ప్రార్థన ఏం చేస్తుందంటే నువ్వు చేయాల్సిన పనిని నీకు తెలియజేస్తుంది. నువ్వు చేస్తున్న పని దేవుని ఉద్దేశించిన పని అయితే అది మంచిదే.
ఒకవేళ నువ్వు చేస్తున్న పని దేవుని ఉద్దేశించిన పని కాకుండా వేరొక పని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు అనుకో, ఆ పని కోసం ప్రార్థన నిన్ను సిద్ధపరుస్తుంది. ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రభు నిలకడగా ఉండి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో జరుగుతున్న మంచి విషయాల గురించి దేవుడు మనకు తెలియజేసుకుంటూ వచ్చాడు. అందరం కూడా ఒకంత మనం లేచి నిలబడతాం. ఆ గుడ్డివారైన భర్తమయ్య అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో నిలబడిన మనము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితం పట్ల గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడై ఆయన నిరంతరం కూడా మనతో ఉండి మన జీవితాలను ఆదరిస్తున్నవాడు, మన పక్షమున గొప్ప కార్యములను జరిగిస్తున్న దేవుడు. ఆ దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి దేవుడు వచ్చి నిలబడేంత వరకును, నీతో దేవుడు మాట్లాడి నీ కార్యములను సఫలము చేయేంత వరకును కూడా నువ్వు మరొక దేవుణ్ణి స్తుతించాలి, నువ్వు మరొక దేవుణ్ణి గణపరచాలి, నువ్వు మరొక దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి, నువ్వు మరొక దేవుణ్ణి గణపరుస్తూనే ఉండాలి. ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడు. ప్రార్థన మన జీవితాల్లో చేసే గొప్ప విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రభువుని మనము స్తుతించుకుందాం, దేవుని మనము గణపరుచుకుందాం, ప్రభువుని మనం ఆరాధించుకుందాం. ఆయన మన పక్షమున గొప్ప కార్యములు జరిగించగలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం బట్టి ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా ఆరాధ్య దైవమై ఉన్నవాడు ఆయన. ఆయన మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి సమర్థుడు. ఈ ఉదయకాలం నిన్ను నన్ను ప్రేమించి మన దేవుడు కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఆ గుడివాడిని దేవుడు ఏమడుగుతున్నాడంటే, నా వలన నీకేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు, నా వల్ల నీకేమి జరగాలని నువ్వు కోరుకుంటున్నావు. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు ఏలియా? అందరం కూడా హృదయపూర్వకంగా రెండో బిగ్గరగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రభువును కనపరుచుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. అందరం కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకుంటాం. ఆకాశ గగనాలను ఆయన సేనతో కలిసిన వాడు, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన వాడు, గొప్ప కార్యాలను మన జీవితం పట్ల జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన స్తుతించి కూడా ఒక గొప్ప ధన్యత. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం,
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా నజరేయుడా నా యేసయ్యా. హృదయపూర్వక రుణస్సు కూడా ఆకాశం వైపు దేవుడు ఇస్తుంది. ఈ దినాలన్నింటిలో కూడా మాకు తోడుకున్న దేవుడు మా పరిస్థితులు ఎరుగున్న దేవుడు నేను మమ్మల్ని కరుణించేంత వరకు మా స్వరము నీ సన్నిధిలో వినిపింప చేయమని మాకు వాగ్దానం ఇచ్చావు. ఉదయకాలం నీ సన్నిధిలో కూడా నీ వెళ్ళబట్టి ప్రార్థిస్తుండగా నీ గొప్ప కార్యము జరిగించాలి. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడి మహాగండవి సర్వాధికారి గొప్ప దేవుడు తండ్రి, ఈ ఉదయకాలం మరొక తరం నీ సన్నిధానం నిలబడే గొప్ప ధన్యతను మాకు మీరు కలుగిస్తున్నారు. నీ సన్నిధోడు నీ బిడ్డలందరూ కూడా బహుగా మీరు దీవించండి. నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ మహోన్నతమైన కృపను నీ బిడ్డల జీవితాల్లో అనువదింపు చేయండి. ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించి నీ సన్నిలో మేము ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తిని మాకు మీరు అనుగ్రహించండి. నీ బిడ్డలు ఏ విషయాల గురించి అయితే నీ సన్నిలో ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా వారి జీవితాల్లో సఫలం చేసి నీ కార్యమును మెరుగుపరిచి నీ రాకడకు రాజ్యం మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సాకర్యం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.